తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని ఐసోలేషన్ వార్డులను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన వినోద్ కుమార్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో మంత్రి హరీష్ రావు పర్యటన. 7 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సూచన. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశం. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా జర్నలిస్టులన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసుల యుగంధర్ గౌడ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని సాయికృపానగర్లో 7 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అందడంతో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి హరీష్ రావు. ఆయనతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. మయూరినగర్, సాయికృపానగర్లోని 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మంత్రి హరీష్ రావు. సాయి కృపా కాలనీలో మరొక పాజిటివ్ కేసు వచ్చింది. అశ్వథ్ అని చెప్పి 7 సంవత్సరాల అబ్బాయికి మరి నిన్న పాజిటివ్ రావడం జరిగింది. వారి తండ్రి గత నెల 16వ తేదీ స్విట్జర్లాండ్ నుంచి ఆయన హైదరాబాద్కి రావడం, 14 రోజులు హోమ్ క్వారంటైన్ తర్వాత 1వ తేదీ ఆయన ఇంటికి రావడం జరిగింది. సో 1వ తేదీ ఇంటికి వచ్చిన తర్వాత 5వ తేదీ కొడుకు కొంచెం దగ్గు రావడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసేటువంటి క్రమంలో మరి నిన్న 7 సంవత్సరాల అబ్బాయి అశ్వత్కు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. సో వెంటనే ఆ తండ్రిని మరియు అబ్బాయిని గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే ఏంటంటే, ఈ ప్రాంతంలో మనకు 2 కేసులు వచ్చినాయి. సుయోధన్ రెడ్డి కేసు ఒకటి వచ్చింది, ఇప్పుడు అశ్వత్ కేసు పక్కపక్కనే వచ్చినాయి. కనుక ఈ పూర్తిగా ఈ ఏరియానంతా కూడా మనము కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇళ్లలో నుంచి బయటకు రాకండి. ఒక ప్రత్యేకమైన యాప్ జిల్లా కలెక్టర్ గారు రూపొందించినారు. ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా మీరు యాప్ ద్వారా మీ అవసరమైన మెటీరియల్ ఇంటికే డెలివరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ నంబర్కి కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. మీ అవసరాలను ప్రభుత్వమే తీరుస్తుంది. మా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, మా జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా 24 గంటలు కూడా మీ సేవలో ఉంటారు. అయితే మా వైద్య సిబ్బంది కూడా డోర్ టు డోర్ కూడా వెళ్ళి ఆల్రెడీ సర్వే కూడా ప్రారంభించడం జరిగింది. సో అందరూ కూడా ఎవరు వ్యాధి లక్షణాలు ఉన్నా, ఇబ్బంది ఉన్నా దయచేసి వెంటనే మాకు తెలియజేయండి. డెఫినెట్గా మీకు 24 గంటలు మా పోలీస్ అధికారులు, వైద్య సిబ్బంది, మా రెవెన్యూ సిబ్బంది, లోకల్గా మా మున్సిపల్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా ఉండండి. అయితే నిన్న మొన్న ఈ వారం రోజులుగా ఆ కుటుంబంతో ఎవరైతే దగ్గరగా కలవడం జరిగిందో, అతను ఏ షాప్కి అయితే వెళ్ళాడో దాని ప్రైమరీ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మీరే స్వచ్ఛందంగా మా వైద్య సిబ్బందికి చెప్పినట్టయితే మీకు కూడా పరీక్షలు చేసి మీకు తగిన ఆరోగ్య చికిత్స చేయడం జరుగుతుంది. అందువల్ల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సిబ్బందికి తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.
సో ఎవరు ఆందోళన వద్దు. కాకపోతే ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. మీ ఇళ్లలోనే మీరు ఉండండి. యాప్ను వినియోగించుకోండి. వాట్సాప్ నంబర్కు మెసేజ్ ఇవ్వండి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపు రావుపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాజేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ రాము, డైరెక్టర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీను మరియు రైతులు పాల్గొన్నారు. చెరువుక 400 ఇతర 200. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి మీ లారీ పోయే పరిస్థితి ఉందనుకోండి, మీరు పోయి తీసుకోండి, అక్కడే కొనుక్కోండి. ఎందుకంటే ఆడికి వెళ్ళి మళ్ళీ రైతుకి మోసుకొచ్చి ఇంటికి వదిలికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వంతా రైతు కూడా ఇబ్బంది. టైమింగ్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో కండి. ప్రతిదీ ఎవరు చేస్తారో తెలియదు, కానీ ప్రతి గ్రూప్లలో ఫోటోలు తీసి ఏ ఊర్లో జరుగుతుందో తీసి వాట్సాప్లలో గ్రూప్లలో పంపిస్తారు. దాని నుంచి ఏమవుతుందంటే సోషల్ డిస్టెన్స్ ఫాలో చేయకపోతే సీరియస్గా ఉంటుంది. పరిస్థితులు బాగాలేదు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జోలాపూర్ గ్రామంలో మక్తల్ ఎంపీడీఓ రాజేంద్ర గౌడ్, జోలాపురం సర్పంచ్ ప్రతాప్ రెడ్డితో కలిసి బీజేపీ యువమోర్చా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర సాగర్ మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు ఎల్లయ్య, వార్డు మెంబర్ కుమరయ్య, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. మరికల్ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో నిరుపేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని మరికల్ గ్రామానికి అడిగోని మానెమ్మ, అడిగోని శ్రీనివాసులు, ఆదోని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కంకర శ్రీనివాసులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో అడ్వకేట్ గారు గ్రామంలో ఆయన కూడా ఒక మంచి పనికి పూనుకున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాస్క్ కంపల్సరీ ఇప్పుడు, ఎందుకంటే ఈ వారం రోజులు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాబట్టి మన యొక్క సేఫ్టీ కొరకు మనము ఈ యొక్క రోగాన్ని దేశాలు దాటి ఖండాంతరాలు దాటి మనందరికి కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ పంపిణీ చేస్తున్నందుకు కూడా వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోగాన్ని దూరం చేసే దిశగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిబంధనలు చెప్పావో వాటన్నిటి కూడా ప్రజలంతా, గ్రామస్తులంతా, యువకులంతా కూడా తప్పకుండా వాటినంతా కూడా ఆచరించాలని చెప్పేసి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మక్తల్ మండలంలోని జౌలాపురం గ్రామంలో ఇవాళ మరి అయితే గ్రామంలోని యువత కొందరు మాస్కులు మా గ్రామాన్ని కూడా పంపించేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఇవాళ జౌలాపురం గ్రామంలో మాస్కుల పంపిణీ చేస్తూ ఉన్నాం. మనమంతా కూడా ప్రభుత్వం ఏదైతే చెబుతుందో సామాజిక దూరాన్ని పాటించి మనమంతా కూడా పరిశుభ్రంగా ఉండి ఏదైతే ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా మహమ్మారిని మనమంతా కూడా రూపుమాపే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్కులను ధరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇంటిలోనే ఉండే విధంగా మనమంతా కూడా ఆ విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా మనం అంతా కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలోని జర్నలిస్టులకు 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కల పరిస్థితిలో 4 శాఖల విధులు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులు మాత్రం జీతం లేకున్నా జీవితాలు పనంగా పెట్టి వార్తలు సేకరిస్తున్నారు. కానీ వారి జీవితాలకు ఎలాంటి రక్షణ లేకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్టులని, అట్లాంటి వారికి ఆర్థిక సహాయం చేయాలని దృఢ సంకల్పంతో జర్నలిస్టులకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు బాలరాజ్ గౌడ్, మండల నాయకులు అంజన్న యాదవ్, కావలి అశోక్, మదనపురం మండల పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర పంపిణీ
చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మదనపూర్ మండలంలోని మీడియా మిత్రులకు 14 రకాల వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు మేము ప్రభుత్వానికి ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు 4 పనిచేస్తున్నారని చెప్తున్నారు, కానీ ఈరోజు డాక్టర్లకు జీతాలు వస్తున్నాయి, పోలీస్ సిబ్బందికి జీతాలు వస్తున్నాయి, మున్సిపల్ సిబ్బందికి జీతాలు వస్తున్నాయి. కానీ ఈరోజు వాళ్ళు జీతాలు తీసుకొని చేస్తుంటే జీతాలు తీసుకోకుండా తమ జీవితాలనే పణంగా పెట్టి వాళ్ళతో సమానంగా పనిచేస్తున్న వ్యక్తులు ఈరోజు జర్నలిస్టులు. మరి వాళ్ళకు కూడా మీరు ఉపాధి చూపాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఈరోజు మీరు అందరికి ఇస్తున్న ఈరోజు పేదవారికి రేషన్ కార్డులకు 500 రూపాయలు బియ్యము లేని వారికి ఎక్కడెక్కడో రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు మరీ వెతికి పట్టిస్తున్నారు. కానీ మన స్వరాష్ట్రంలోనే ఉండి మన ఇక్కడ స్థానికంగా ఉండి ఈరోజు జీతాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి ఈరోజు పత్రికా విలేకరులకు మాత్రం ఈరోజు ఏం ఆర్థిక సాయం చేయకపోవడం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళని కూడా దృష్టి పెట్టుకొని చేయాలి. మీడియా రంగం అంటే ఈరోజు 4th ఎస్టేట్. ఈరోజు 4th ఎస్టేట్ అంటే 4 స్తంభాలు ఉంటే ఈరోజు ప్రధానంగా ఈరోజు మీడియా రంగం ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఆ 4th ఎస్టేట్ వాళ్ళకే ఆర్థిక ఇబ్బందులు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళను కూడా మీరు ఒక మంచి హృదయంతో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి. వాళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళు కూడా ఆర్థిక సాయం చేయాలి. తర్వాత అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకు కల్పించి తగిన వీళ్ళకు జాగ్రత్తలకు మాస్కులు కానీ శానిటైజర్ కిట్స్ కానీ అదేవిధంగా వీళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా కొద్దిగా డబ్బులు కూడా అందరికి ఇచ్చినట్లు మీడియా మిత్రులకు కూడా ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి జిల్లాలోని 14 మండల కేంద్రాల్లో కూడా మా చేతనైనంత మాకు తోచినంత సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం. ఎల్లప్పుడూ కూడా బీసీ సంక్షేమ సంఘం జర్నలిస్టుల వైపు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 500 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సరుకులు పంపిణీ చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో తెలంగాణ ప్రజల ఆరోగ్యాలు, ప్రజల రక్షణే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించడం జరిగిందని, లాక్డౌన్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్తో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఐఏఎస్ అదనపు డీసీపీ మురళీధర్, ఏసీపీలు రామోజీ రమేష్, వెంకటరెడ్డి, సీఐలు కరుణాకర్, గోపి, చిట్టిబాబు, వేములపల్లి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ తోట రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన దాతలందరికీ కూడా నమస్కారం. ఇలాగానే మా కార్యక్రమం చేసిన మినిస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఈ కార్యక్రమం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత చాలామంది పేదవాళ్ళకి జీవనోపాధి కొంచెం కష్టంగా ఉంది. సో మాకు తెలిసినంతగా ఏదైతే మాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారో ఈ ఆటో డ్రైవర్లకి మేము సాయం చేయాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 330 మందికి ఈ హెల్త్ మేము ఆ యూనియన్ల ద్వారా వాళ్ళకి లిస్ట్ అడిగి ఎవరైతే మరీ పేదవాళ్ళు వాళ్ళకి లిస్ట్ ఇవ్వమని చెప్పాము, వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మా వంతుగా ఈ సహాయం చేయాలని అనుకున్నాము. మాకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ సార్ని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి ట్రాఫిక్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున నాకు బాగా ప్రియమైన ఆటో కార్మికులకి వితరణ జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీరు కూడా చాలా లాక్డౌన్లో బాగా నష్టపోయింది ఎవరైనా అంటే ఆటో కార్మికులు. ఎందుకంటే పూర్తిగా ఇంటికే పరిమితమయ్యి వృత్తిని కోల్పోయిన వాళ్ళు. కాబట్టి మీకు ఎంత సహాయం జరిగితే అంత సంతోషించే వ్యక్తిని నేను. దాతలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబుకి తర్వాత మిగతా వాళ్ళకి కూడా చాలా చోట్ల చాలామంది దాతృత్వం చూపిస్తూ ఉన్నాం. మంచి పరిణామం. నిజంగా సమయం ఉన్నప్పుడు మానవుడికి ఇంకో మానవుడు ఉన్నవాడు లేనివాడిని ఆదుకోవాల్సిన సమయం ఉంది. సో చాలా చోట్ల మనం పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం.
దాతలు అనేక చోట్ల బయటకు వచ్చి స్వచ్ఛందంగా దాతృత్వం చూపిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. ఇప్పుడే నా క్యాంప్ ఆఫీస్లో ఫ్యాన్సీ షాప్ అయినా దాదాపు 250 మందికి సరుకులు ఇచ్చిండు. మొత్తం పేస్టు, సబ్బు, విమ్ము, రిన్ పౌడర్, రిన్ సబ్బుతో సహా అన్ని కలిపి ఇచ్చిండు. అంటే ఆయన ఫ్యాన్సీ షాప్ ఉంది కాబట్టి ఆయన అట్లా ఇచ్చిండు అనుకోండి. కానీ ఏ రకంగా ఇచ్చినా కూడా చాలా మంచి విషయం. కరోనా పరిస్థితులు అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మనందరికి కూడా పని లేకుండా చేసిన పరిస్థితి. కాబట్టి పేదవాడికి మేలు జరగాలంటే దాతలు బయటికి రావాలి, దాతృత్వంతో మంచి పని చేయాలి. బయట పడని దాతలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. ఖమ్మంలో పెద్దపల్లి జిల్లాలోని కరోనా వల్ల ఉపాధి లేక నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలన్న ఆలోచనతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు 5 రోజులకు సరిపడే కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవీందర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిపెల్లి దిలీప్, కేవీవీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రావణ్, జిల్లాల ప్రశాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా నేపథ్యంలో రోజువారీ కూలీ చేసుకొని బతికేటువంటి బిల్డింగ్ కార్మికులు, జెండా చౌరస్తా లేబర్ అడ్డ మీద ఉండేటువంటి కార్మికుల బ్రతుకులు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళు జీవనం కొనసాగించడం కూడా చాలా గగనంగా ఉంది. ఇప్పటికీ దాదాపు 20 రోజుల నుంచి వాళ్ళకు పనులు లేక ఏం లేక రోజు కూలి చేసుకుంటే బతికే వాళ్లకు ఈ కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మూలంగా పనులు దొరకక ఉపవాసం ఉండేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం, సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు కలిపి ఈరోజు ఇక్కడ పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికులకు రోజువారీ కూలీలకు ఒక 50 మందికి మా వంతు సాయంగా ఒక 4 రోజులకు సరిపడేటువంటి కూరగాయలు, ఆయిలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిదే. రోగ నివారణ కోసం తీసుకున్నటువంటి కృషిని మేము కూడా సమర్థిస్తాం. కానీ ఈ కరోనా లాక్డౌన్ మూలంగా పనులు లేకుండా పస్తులుండేటువంటి కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ వెల్ఫేర్ ఫండ్లో ఉండేటువంటి డబ్బుల్ని దాంట్లో ఉండే సభ్యులకు మాత్రమే 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇది అన్యాయం. ఆ బోర్డులో సభ్యులు కాని వాళ్ళు 90% మంది ఉన్నారు, సభ్యులైన వాళ్ళు 10% మందే ఉన్నారు. మరి మిగతా 90% మంది కూలీల సంగతి ఏందనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 500, 1000, 1500 బిచ్చం వేసినట్టు అయితే బతికేటువంటి పరిస్థితులు కాదు, బతికేటువంటి రోజులు కాదు ఈరోజు. అందుకని ప్రతి కార్మికునికి, రోజువారీ కూలి చేసుకునేటువంటి ప్రతి కార్మికునికి 5000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహాయం చేయాలి. ఆ రకంగా వాళ్ళు బతకడానికి తోడ్పడాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి సిపిఎం నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రతి కార్మికునికి 5000 రూపాయలు వాళ్ళకి వేస్తున్నారు. కాబట్టి అక్కడ కార్మికులు రోజుకు 2 పూటలు, ఓ పూటలో తిని బతుకుతూ ఉన్నారు. అదే పద్ధతుల్లో 5000 రూపాయలు ప్రతి రోజువారీ కూలీ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా వ్యాధి ఎంత ప్రమాదమో ఆకలి అనేది కూడా అంత ప్రమాదం. కాబట్టి ఆకలికి గురై కార్మికులు ఇబ్బందులు పడకుండా ఆదుకోవాలని సిఐటియు, సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఐసోలేషన్ వార్డులను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఐసోలేషన్, అక్కడ పరిసరాలను, వార్డులను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత, వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, కోడిమాల్య జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింగం తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామాల్లో లాక్డౌన్ ఉల్లంఘించకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు 2600 కుటుంబాలకు వారి ఇంటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందించారు. మా తల్లిదండ్రులైన హేమలత శ్రీనివాసరెడ్డి సాంఘిక సంక్షేమ సేవా సమితి ద్వారా అందించినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. నమస్కారం. అట్లే మా వెంబడి ఉన్నటువంటి మా ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, మా సర్పంచ్ గారు, వెలుగొండ సర్పంచ్ లలితా శ్రీనివాస్ గారు ఉన్నారు, రమేష్ రాజు, పద్మ గారు, పద్మ అనంతరెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు. మా వెలుగొండకు సంబంధించిన వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, డిప్యూటీసీ వైస్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కడికక్కడ మరి ప్రజలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాల్లో కరోనా విచ్చలవిడిగా పెరుగుతున్నా కూడా ఇక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. ఇది ప్రజల యొక్క సహకారం, అట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కఠిన నిర్ణయాలు కూడా. మరి ఈరోజు మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రజలకు కొంత ఇబ్బందికర పరిస్థితి. మరి ప్రభుత్వం చేపట్టిన ఏదైతే కార్యక్రమం బియ్యం పంపిణీ పూర్తిగా ఇంకా కాలేదు, నిన్న మొన్న కంప్లీట్ అవుతున్నట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఏదైతే 12 కిలోలు 1500 రూపాయలు అయితే పైసలు అయితే ఇంతవరకు రాలే. మరి అట్లనే కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఏదైతే 5 కిలోలు బియ్యం ఉందో అది కూడా ఇంతవరకు అయితే రాలేదు. మరి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు మనము చేయూతనియాల్సిన అవసరం ఉంది. ఇందులో అందరినీ కూడా ముఖ్యంగా అభినందించాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడికక్కడ సామాజిక స్పృహతోటి ప్రజలలో, వార్డులలో, మున్సిపాలిటీలలో, వార్డులలో, ఇక్కడ గ్రామ పంచాయతీలలో, వార్డులలో కూడా ఎవరికి వాళ్ళు చూసిన విధంగా సహకారం అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ప్రతిరోజు భువనగిరి టౌన్లో చూసినా, ఇక్కడ పోచంపల్లిలో చూసినా, ఒలిగొండలో చూసినా, మళ్ళీ మిగతా అన్ని మండలాలలో చూస్తే ముఖ్యంగా యాదాద్రి జిల్లా గురించి చెప్తున్నాం. అంతటా కూడా ఆలేరుదికి కానీ, యాదగిరిగుట్టలో కానీ మొత్తం అంతటా వాళ్ళ తోచిన విధంగా సహకారాలు అందిస్తున్నారు. కూరగాయలు కానీ, పప్పు, ఉప్పు, బియ్యం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సరే, ఈరోజు 20 రోజులు ఎక్స్టెండ్ అయింది కాబట్టి గడిచిన కాలంలో ఇంతో అంతో సామాన్లు ఇళ్లల్లో ఉండే. సో ఇప్పుడు అవి కూడా సామాన్లు అయిపోయినాయి కాబట్టి వచ్చే కాలం జర కఠినంగా ఉంటుంది. ఆ మామూలు ప్రజానికానికి, పేద బడుగు వర్గాలకు మనం చేయూతనియాల్సిన అవసరం ఉన్నది. సో అందులో భాగంగా ఈరోజు ఒలిగొండలో మాది కుంభం ప్రేమలత శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ మా మదరు ఫాదర్ పేరు మీద పెట్టడం జరిగింది. దాని ద్వారా మేము మంచినీళ్ళు కానీ ఇతరత్ర కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎప్పటికప్పుడు. సో అయితే ఈరోజు ఈ కరోనా వైరస్ ఈ సందర్భంగా ఏదైతే లాక్డౌన్ విధించినందుకు నాకు సొంత ఊరు కాబట్టి ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా ఓ మండలం కానీ, నియోజకవర్గం కానీ చేయాలంటే కష్టం. ప్రభుత్వాలు చేపడతాయి. ఎవరు కానీ ఏ పదవులు ఉన్నా సొంత ఊర్లో అయితే ముందు చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా ఈరోజు నా సొంత ఊరు ఒలిగొండ కాబట్టి ఇది ఒలిగొండ టౌన్ హెడ్ క్వార్టర్స్. దాదాపు 2500 మంది ఈరోజు ఉన్నారు ఇక్కడ. అందరికీ ఆ ప్యాకెట్స్ కూడా చేసినాం. దాదాపు 10 కిలోల ప్యాకెట్, మరి ఒక్కొక్క ప్యాకెట్ కూడా 9 కిలోల. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ పాల డైరీ మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, వైస్ చైర్పర్సన్ బండ రాధాగోపాల్ రెడ్డి, జడ్పీ మాజీ సభ్యులు ఎండి జమీలోద్దీన్ అండ్ ఎండి ఫక్రుద్దీన్, ఆటో యూనియన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ కరోనా వైరస్ వలన చాలామంది నిరుపేదలు ఇంటికే పరిమితం అవ్వడం వల్ల కూలీ చేసుకునేవారు, ఆటో నడిపేవారు వారి ఇంటికే పరిమితం వలన రెక్కాడితే డొక్కాడదు, పనికి వెళ్తేనే వారికి కడుపు నిండా భోజనం దొరికే పరిస్థితి వారి కుటుంబ సభ్యులకు. వారు ఇంటికే పరిమితం కావడం వల్ల చాలా వరకు కూడా ఈ యొక్క ఆర్థికమైన ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికే పరిమితం కాండి, ఇంటి వద్దకే మీకు నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పి, బియ్యం కూడా ఇస్తామని చెప్పి గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి కార్డు మీద ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క మనిషికి 12 కిలోల బియ్యం కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 85% నుంచి 90% మంది ప్రజలకు 12 కిలోల బియ్యం చేరింది. దాంతోపాటు నిత్యావసరం కోసం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కార్డు మీద
87,50,000 కార్డు ఉన్నాయి. దానికి కానీ ఒక్కొక్క కార్డు మీద 1,500 రూపాయలు ఇచ్చాల్సి కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. బహుశా ఈ రోజు రేపటి నుంచి ఆ యొక్క బ్యాంకులలో ఆ 1,500 రూపాయలు కూడా జరిగింది. కానీ కరీంనగర్ నగరానికి వచ్చేవారికి మొదలుగా కరోనా చేయబట్టి కొంత ముందుగానే మనము ఈ యొక్క సెల్ఫ్ క్వారంటైన్లో పోవడం జరిగింది. దాంతో ఇప్పటికే మనకు సేవ చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. వైరస్ మాకు వచ్చినా పర్లేదు కానీ మా వృత్తి ధర్మం నిర్వహిస్తాం అని చెప్పి మున్సిపల్ సిబ్బంది, ఈ యొక్క శానిటరీ సిబ్బంది ఎక్కడ కూడా భయపడకుండా బ్రహ్మాండంగా పనిచేశారు. దాంతోపాటు పోలీస్ సిబ్బంది, తర్వాత మరియు వైద్య సిబ్బంది, ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఈ వైరస్ భయపడకుండా మనకు సేవ చేశారు. మరి వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి మా మీద ఉన్నది. ప్రభుత్వమే ఆదుకుంటే సరిపోదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో 6వ డివిజన్లో శానిటైజర్లను పంపిణీ చేశారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్లో ఒక శానిటైజర్ స్ప్రే వెహికల్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని, ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. అన్ని కార్యక్రమాలు ప్రాణాలకు తెగించి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ అందరూ కూడా 24 గంటలు పనిచేస్తున్నారు. అది దాంట్లో భాగంగా మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా, ముఖ్యంగా ప్రజలందరూ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు, నిత్యావసర వస్తువులే కానీ వేరే ఏ విధమైన వాళ్ళకి అవసరాలన్నీ కూడా దగ్గర జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ కెమికల్స్ ఏదైతే స్ప్రే కార్యక్రమం ఉందో ఇది టోటల్గా ప్రభుత్వం తరఫు నుంచి వెహికల్స్ తక్కువ ఉండడం వల్ల డివిజన్ అధ్యక్షులు అందరూ ముందుకు వచ్చి మేము అందరం ప్రతి డివిజన్కి పెట్టుకుంటాం ఒక వెహికల్ అని చెప్పి ముందుకు రావడం, వాళ్ళందరూ కూడా సొంత ఖర్చులతో మరి అందరూ కూడా ప్రతి వెహికల్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ముందుండడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ కెమికల్ అనేది ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళే సప్లై చేసే అవకాశం ఉందనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా మాకు కూడా సరిపోవట్లేదు కెమికల్, మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది చెప్పడం జరిగింది. దాంతో మేమే డైరెక్ట్గా 10,000 లీటర్ల ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి డివిజన్కి ఇవన్నీ డివైడ్ చేసి వాళ్ళ సొంత ఖర్చులతో, కెమికల్ కూడా సొంత ఖర్చులతోనే మనం ఈ సేవా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని ఐసోలేషన్ వార్డులను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన వినోద్ కుమార్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో మంత్రి హరీష్ రావు పర్యటన. 7 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సూచన. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశం. వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా జర్నలిస్టులన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగంధర్ గౌడ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాచారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.